హాయ్ గాయ్స్! జామకాయలతో యమ్మీ యమ్మీ పచ్చడి మీరెప్పుడైనా టేస్ట్ చేశారా? ఈరోజు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు 2 పెద్ద జామకాయలు. గుర్తుపెట్టుకోండి కాయలు మాత్రమే తీసుకోవాలి, పళ్ళు కాకుండా. 5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు. జామకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడెక్కాక పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేయించుకోవాలి. కొంచెం సేపు తర్వాత జామకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. జామకాయ ముక్కలు బాగా మగ్గిపోకుండా గరిటెతో చిదిమితే ముక్క విరిగే వరకు వేయించుకొని అందులో చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీలో వేసుకొని బరకగా కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా తీసుకున్న కడాయిలోనే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా వేగిన తరువాత తిరగమూత వేసుకోవాలి. అంతే నోరూరించే యమ్మీ యమ్మీ జామకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో తప్పకుండా నాకు చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.